ఉన్నారు, వేరే వేరే ప్రొఫెషన్స్ ఉన్నారు, మామూలు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ఛాలెంజ్ వాళ్ళ ఉంది ఏంటంటే ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నటువంటి ఒక భావం ఉంది. దానికోసం మనం ఇప్పుడు గవర్నమెంట్ మనం అందరం కలిసి చేస్తుంది ఏంటంటే మీ సొంత శక్తి మీద నిలబడండి, మీరు ఉద్యోగం అడగండి, మీరు ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలంటే ఏం చేయాలంటే మనం ఎంటర్ప్రినర్గా తయారవ్వాలి. మనం ఉద్యోగాలు అడిగేవాడుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవాడుగా తయారవ్వాలంటే ఎంటర్ప్రినర్స్ గా డెవలప్ కావాలి. ఎంటర్ప్రినర్స్ డెవలప్ చేయడం కోసం ఇప్పుడు మనకి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టాం. ప్రతి జిల్లాలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాం. దానివల్ల ఏమవుతుంది, ఆ జిల్లాలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళని పిలిచి ట్రైనింగ్ స్కిల్స్ వాళ్ళకి డెవలప్ చేసి వాళ్ళని ఎంటర్ప్రినర్స్ గా తయారు చేసే చక్కటి ప్రోగ్రామ్ అనమాట. అట్లాగే మనకి ఎన్ఐఆర్డీలో ఒక రూరల్ టెక్నాలజీ పార్క్ కూడా ఉంది. అక్కడ కూడా మన స్కిల్స్ మనం అందరికి కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. సొంతంగా ఎంటర్ప్రైజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు 100 సెంటర్లో మనం చేస్తున్నాము. అట్లాగే ఈ రూరల్ టెక్నాలజీ పార్క్స్ ని వేరే వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టి ఒక ఆలోచన మేము ఇప్పుడు మనం ప్రాజెక్ట్ తీసుకున్నాము. ఎందుకంటే హైదరాబాద్ అందరూ రాలేరు కాబట్టి మనం విస్తరించాలన్నమాట. అన్ని రాష్ట్రాల్లో మనం వెళ్ళాలి. ఎన్ఐఆర్డీ ఉన్నట్లుగానే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఎన్ఐఆర్డీ, ఎస్ఐఆర్డీ మనకు అపార్ట్ ఉన్నట్టుగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయన్నమాట. ఈ కోర్సులన్నీ కూడా మనం ఎస్ఐఆర్డీ ద్వారా ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తున్నాము. యువత ముందు చేయాల్సిందల్లా ఒకటే, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. కేవలం చదువు ఒకటే సరిపోతుంది. ఇవాళ మన జీవితంలో రాణించాలంటే చాలా సాఫ్ట్ స్కిల్స్ కూడా కావాలి. వీటన్నిటిని కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టుకొని సొంతంగా ఎంటర్ప్రైనర్స్ గా తయారయ్యే ఒక అవకాశాన్ని మనం చూసుకోవాలి. బ్యాంక్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే బోర్డు అనే సంస్థలు ఉన్నాయి. వీటన్నిటి మనం తీసుకొని కేవలం డిగ్రీ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయకుండా డిగ్రీ ప్లస్ కావాలన్నమాట. అది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలన్నటువంటి ఒక విషయాన్ని మన యూత్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. నమస్కారం. నమస్కారం. అటెండ్ అయిన విద్యార్థులు తమ మనోభావాలను దూరదర్శన్తో పంచుకున్నారు. నా పేరు తిరుపతి కుమార్ అండి. నేను ఎంటెక్ చేశాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో. నేను కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు జిల్లా, కర్నూలు టౌన్ అనమాట. నేను బేసికల్ గా సివిల్ ఆస్పిరెంట్ అనమాట. అంటే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాను. అందులో భాగంగా నేను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ స్టడీ చేస్తున్నప్పుడు ఎన్ఐఆర్డీ గురించి తెలుసుకున్నాను. అయితే నా మెయిన్ ఏమంటే నేను ఈ రూరల్ డెవలప్మెంట్, రూరల్ కి సర్వీస్ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలని చెప్పేసి దీని గురించి స్టడీ చేసినప్పుడు నా ఒక భావాలు అనేది దీనికి వచ్చాయి. అందుకే నేను వెంటనే ఇందులోకి వచ్చాను. ఇందులోకి వచ్చేసిన వెంటనే నాకు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ, ఫీల్డ్ విజిట్, ఈ కోర్స్ పరంగా ఏంటంటే మమ్మల్ని ఫీల్డ్ విజిట్ తీసుకుపోతారు. అలాగనే మన రూరల్ మార్కెట్స్ కి కూడా తీసుకుపోతారు అనమాట. అక్కడ ఉన్న రియాలిటీ ఎలా జరుగుతుంది, అక్కడ ఎలాంటి వ్యాపారం జరుగుతుంది, మళ్ళీ మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ఎలా రన్ అవుతున్నాయి, వాటి మానిటరింగ్, వాటి ఎవాల్యుయేషన్, వాటిలో అంటే మన డిఫరెంట్ స్కీమ్స్ అవి ఎంతవరకు రీచ్ అవుతున్నాయి ప్రజలకి అనేది మేము ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మాకు యాక్చువల్గా అనేది తెలుస్తుంది. మనకి బుక్ లో చదివింది నిజంగా ఊరికి వెళ్ళి తెలుసుకునేది మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఈ కోర్సులో మాకు అది బాగా కనిపిస్తుంది. అలా దాంతో పాటు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, యునెస్కో, యుఎన్డిపి, యుఎన్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్, ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తోని మేము కలుస్తున్నాం. వాటితో మీట్ అయ్యి వాళ్ళు మాకు డిఫరెంట్ స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి వల్ల మేము దాన్ని ఊర్లలో ఎలా ఇంప్లిమెంట్ చేయడం, ఇలాంటివన్నీ మేము తెలుసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ సివిల్ ఆస్పిరెంట్స్ వాళ్ళు వస్తారన్నమాట. అంటే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళతో ఇంటరాక్ట్ వాళ్ళ యొక్క భావాలు తెలుసుకొని వాళ్ళ యొక్క మెసేజెస్, వాళ్ళు ఎలాంటి అనుకుంటున్నారు, ఈ మన రూరల్ లో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అవన్నీ మేము అనాలిసిస్ చేసేసి వాటిని ఎవాల్యుయేట్ చేసేసి మేము ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి వాటిని ఎలా చేయాలని చెప్పేసి తెలుసుకుంటాం అన్నమాట. पृथ्वी शर्मा है और मैं शिमला हिमाचल प्रदेश से हूँ. आई एम ए डेंटिस्ट बाय प्रोफेशन. इस कोर्स के बारे में मुझे न्यूज़पेपर्स और बेसिकली मेरे फादर भी ही इज इनटू हॉर्टिकल्चर एंड ऑल, सो वो ICAR में काम भी करते हैं, तो उनके द्वारा मुझे पता चला और मेरा बेसिक इंटरेस्ट भी था कि मैं रूरल डेवलपमेंट में काम करूं, तो उसके तहत मुझे पता चला. चलो मैडम, आपसे एक और सवाल. Being a dentist also is serving in rural, then how do you select this profession? Being a dentist, there are not much of opportunities to serve in rural areas. पर इसके अगर आपको कुछ भी शुरू करना है तो उसके लिए आपको एक प्रोफेशनल डिग्री होनी बहुत ज़रूरत है, उसकी बहुत ज़रूरत है. तो इसके लिए मैंने ज्वाइन दिस कोर्स, मैंने ये सिलेक्ट किया ताकि मैं इसमें एक फुल फ्लेज्ड रूरल डेवलपमेंट का मेरे पास एक डिग्री हो एंड मैं कहीं भी इससे काम कर सकती हूँ. నా పేరు మాధవి. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను బీటెక్ ఎలక్ట్రికల్ బై ప్రొఫెషనల్. నాకు ఈ కోర్సు ఎలా తెలిసిందంటే న్యూస్ పేపర్ ద్వారా తెలిసింది. ఈ కోర్సు ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఇది ఎలా
మెయిన్ ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ కోర్స్ ఏంటి అంటే రూరల్ ఏరియాలో రూరల్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్స్ ఎలా దాని తగ్గి ఉండడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ రూరల్ పీపుల్ కి ఎంతవరకు తెలుస్తున్నాయి, సో దానివల్ల ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు ఆ స్కీమ్స్ అన్నది వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. సో ఈ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ అనేది కావాలి. ఆ ప్రొఫెషనల్స్ మేము మా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మేము ఆ ప్రొఫెషనల్స్ గా తయారై మేము ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఫ్యూచర్ లో ఏం చేస్తాను అంటే నాకేంటి అంటే ఒక మహిళ తను ఇండిపెండెంట్ గా ఉండాలి, ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి అన్నదే నా మెయిన్ ఇంటెన్షన్. సో నేను ఫ్యూచర్ లో చేసేది కూడా అదే, ఏ విధంగా మహిళలు తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండడానికి ఏ విధంగా కృషి చేయాలో నేను అంత విధంగా కృషి చేస్తాను. मैंने अपना स्नातक फैशन प्रौद्योगिकी में किया है वस्त्र मंत्रालय कॉलेज के अंतर्गत। 6 वर्षों तक कार्य करने के बाद जब मैं यहाँ आया और जब मैंने देखा कि हथकरघा और हस्तशिल्प क्षेत्र में जो कि मतलब ग्रामीण विकास का एक अभिन्न अंग है, उसमें कुछ किया जा सकता है, उसके लिए आपको है ना जानकारी चाहिए होती है, ज्ञान चाहिए होता है। और ऐसा ज्ञान एक ऐसे अंतर्राष्ट्रीय स्तर के है ना संस्थान से ही मिल सकता है और नहीं मिल सकता। उसके बावजूद भी जब हम यहाँ आते हैं विभिन्न तरीके के लोग जो मतलब हर क्षेत्र से बहुत ही प्रतिष्ठित और बहुत अभिन्न है और बहुत अलग है, उनके क्षेत्र में जिनकी जान पहचान है और जिनको इतनी जानकारी है कि जब आप उनसे जानकारी बांटते हैं और उनकी बातें सुनते हैं तो वो चीज़ें आपको जानने को मिलती हैं कि वो आप कहीं से नहीं, किताबों में वो चीज़ नहीं मिल सकती। वो एक है ना एक्सपीरियंस से ही प्रतिष्ठा से ही काफ़ी कुछ करने की बारी आती है। और इसके बाद जब मैं जाऊँगा तो यहाँ से मैं अपना एक प्रतिष्ठान खोलना चाहूँगा जहाँ मैं लोगों को 2-4 लोगों को नौकरी दे सकूँ। कुछ ग्रामीण स्तर पे कुछ तो किया ऐसे, कुछ अलग हटके। हर लोग है ना गांव से बाहर जाना चाहते हैं, कोई गांव तक नहीं आना चाहता। कम से कम एक इंसान या मेरे को देख के शायद कोई और कुछ और लोग भी सोच के मेरे साथ हाथ बटाने को चले आए, तो मेरा ये ध्येय है। ఇదే ఈ వారం యువ ప్రపంచంలో మనం రూరల్ డెవలప్మెంట్ గురించి చాలా తెలుసుకున్నాం కదా. మరి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.